మోహన్ రెడ్డి గారు ఏదైతే 40% ఓట్లు ఇస్తే ఒక 1,33,00,000 ఓట్లు ఇస్తే ఆయనకి బాధ్యత అప్పచెప్తే ప్రతిపక్ష పాత్ర ఈ రోజు ఆ పాత్ర నుంచి తప్పించుకునే పారిపోయే పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే గతంలో 151 సీట్లు 51% ఓట్లు ఇస్తే ఆ రోజు ఆ పార్టీని తీసుకొని పోయి కొంతమంది ఎవరైతే నాయకుల దగ్గర కొంతమంది అధికారుల దగ్గర పెట్టేసి దాన్ని పట్టించుకోకుండా 11 సీట్లకు రావడం జరిగింది. అంటే అధికారం ఇస్తే అధికారం సరిగా చేయలేదు, ప్రతిపక్షం ఇస్తే ప్రతిపక్షం సరిగా చేయకుండా ఈ రోజు అసెంబ్లీ బయట టీవీలకు ముందు వచ్చి యూరియా సమస్య గురించి మాట్లాడతాడు, మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడతాడు. సో అదే విధంగా ఏదైతే ఎన్డీఏ కూటమి యొక్క ప్రభుత్వం యొక్క అవినీతి గురించి మాట్లాడతాడు. అవన్నీ మాట్లాడాల్సింది టీవీల ముందా అండి? అసెంబ్లీలో కూర్చోవాలి, ఆ చర్చ రావాలి, సరైన డిబేట్ జరిగితే ఏమి కరెక్ట్ ఏమి ఏదైతే చట్టసభలో ఒకసారి వినాలి మీరు. సార్ మీ సిగ్నల్ ప్రాబ్లం ఉంది, మీరు ప్రాపర్ గా సిగ్నల్ రండి, నేను వెంటనే తీసుకుంటాను. ఆనంద్ సార్ గారు చెప్పండి. ఏంటి సార్ ఈ లెక్కర్ స్కామ్ ఏంటి? భారతి గారి పేరు వచ్చింది అంటున్నారు, ఎవరో సునీల్ రెడ్డి ఆయన పేరు వచ్చిందట, ఇంకొక 500 కోట్లు పెరిగిందట, ఈడీ రంగంలోకి దిగింది, ఏం జరుగుతుంది? భారతి గారు ఎందుకు వచ్చారు మధ్యలోకి? ఎన్నిసార్లు చెప్పమంటారు సార్? ఏదో మా అన్నగారు బొబ్బుల పులి సినిమాలో ఓ డైలాగ్ ఉంది, ఎన్నిసార్లు యువరానర్ ఎన్నిసార్లు యువరానర్. కాదండి, భారతి గారి పేరు ఎందుకు వచ్చింది? ఆవిడగా మరి అంతిమ లబ్ధిదారులు భార్యాభర్తలు ఇద్దరే కదా, దంపతులు ఇద్దరే కదా, ఇందులో నో డౌట్ ఎట్ ఆల్, ఇందులో డౌట్ ఏముంది? ఉల్లిపాయకి వంకాయకి ములక్కాడికి జామకాయకి మామిడికాయకి కరివేపాకి కొత్తిమీరకి డిజిటల్ పేమెంట్ జరుగుతున్న ఈ రోజుల్లో గాంధీ కొట్టు దగ్గర స్కిల్ డెవలప్మెంట్ కేసులో కేసు పెడితే ఎక్కడ భువనేశ్వరం గారి పేరే ఎత్తలేదు కదా సార్. ఆ క్యాష్ ఎక్కడ పోయింది? కేఎస్ ప్రసాద్ గారు ఏదో మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం. నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేయట్లేదు కానీ చిన్న సబ్మిషన్ సార్. గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసు, లెక్కర్ స్కామ్ ఇవన్నీ కూడా చంద్రబాబు గారి మీద ఆపాదించింది. ఏ రోజైనా భువనేశ్వరం గారి గురించి మాట్లాడారు సార్ ఎవరైనా? ఎవరండి? భువనమ్మ గారిని ఎంత దారుణంగా మాట్లాడారండి సార్? కేసు విషయం మాట్లాడండి సార్. సార్ మీరు దయించి కేసుతో మీరు మొదలుపెట్టి మాట్లాడండి. సాగర్ గారు కేసు సంబంధించిన విషయం మాట్లాడుతున్నా, మిగిలిన పర్సనల్ విషయం తర్వాత మాట్లాడలేదు. మరి ఇవాళ భారతమ్మ గారి విషయం అంటే ఆవిడే ఆంటర్‌ప్రెన్యూర్, ఈవిడే ఆంటర్‌ప్రెన్యూర్. ఇద్దరు ఆంటర్‌ప్రెన్యూర్సే. ప్రభుత్వ పరిపాలనలో వీళ్ళిద్దరు పాత్రలు ఎలా ఉంటాయి? కాదు సార్, సార్ మీరు అంటే ఆనంద్ సార్ గారు చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా లిక్కర్ స్కామ్ మేము చెప్తున్నాం, మా పార్టీ స్టాండ్ మేము చెప్తున్నాం, మా అభిప్రాయం. మీ స్టాండ్ అయితే తప్పు సార్, అది కరెక్ట్ చేసుకోండి. ఎందుకంటే వ్యక్తిగతంగా భార్యలని బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్స్ గా ఉన్నప్పుడు వాళ్ళు రాజకీయాల్లోకి లాగడం మీ దగ్గర నుంచి సాంప్రదాయం మొదలవుతుంది. గమనించుకోండి. లేదు సాగర్ సార్, ఇది ఒప్పుకోను నేను. మీరు పెద్దలు, మీరు అలా మాట్లాడడం మాత్రం నేను ఒప్పుకోను. కాదు సాగర్ సార్, ఈ రోజు భారతమ్మ గారి విషయం మాట్లాడుతున్నప్పుడు గతంలో భువనేశ్వరమ్మ గారు కూడా ఆంటర్‌ప్రెన్యూర్, ఆవిడ ఎల్టీజీ మేనేజింగ్ డైరెక్టర్ చైర్పర్సన్, ఆవిడ గురించి అలా మాట్లాడిన ఉదంతో లేనప్పుడు ఏ ప్రాతిపదిక మీద ఇవ్వాలా? ఇది మీరు పెద్దలు మీరే ఖండించాలా? టైం ఎవరికి ఇచ్చారు? అది కాదు సార్, మీరు మీ స్థాయికి తగ్గట్టుగా కాకుండా మీ స్థాయి తగ్గింది మాత్రం ఖచ్చితంగా మాట్లాడండి. ప్రసాద్ గారు, 4 వానల కొరగానే నత్త నాంచారైపోదు, మీరు గుర్తుపెట్టుకోవాలి సార్. అది మీకు వర్తిస్తుంది. ముఖ్యమంత్రి గారు చేసిన ఏ ఫ్రాడ్ విషయం మాట్లాడినప్పుడు అది భార్యలకు ఆపాదించే విషయం ఉన్నప్పుడు కొత్త సాంప్రదాయానికి మీరే తెరలేపుతున్నారు సాగర్ గారు. ఈ సాంప్రదాయం మీరే తెరలేపుతున్నారు. దయించి మీరు ఇలా ఆపాదించి మాట్లాడండి పెద్దలు. మీరు సాగర్ గారు రాజకీయ లబ్ధి సంబంధించిన అంశాల్లో కుటుంబ సభ్యుల్ని మాట్లాడిన ఉదంతం మీరే తెర మీద తీసుకొస్తారు. ఇప్పటిదాకా జరగలే. ఏంటి వర్మ గారు, మీరు గతంలో భువనేశ్వరమ్మ గారి గురించి లెక్కర్ స్కామ్ కానీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ ఎవరైనా మాట్లాడారు సార్?